వెల్కమ్ టు T20 న్యూస్. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ వైద్యశాల ఆయుష్మాన్ వైద్యశాల వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఉన్నాము. ఇప్పుడు T20 న్యూస్ వాళ్ళము. ఇక్కడ గత 5 నెలలుగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రము మూతబడి ఉంది. ఆయుర్వేద వైద్యశాల మూతబడి ఉంది. ఇక్కడ డాక్టర్లు కానీ విధులు నిర్వహించడం లేదు. ఇక్కడ అడిగితే కూడా డిప్యుటేషన్ మీద ఉన్న మేడం వెళ్ళిపోయింది. ఆ భర్తీ ఎవరు కాల్ చేయలేకపోయారు. ఇప్పుడు మనము ప్రస్తుతం ఇక్కడ పబ్లిక్ టాక్ తీసుకుందాము. నాకు గత 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నది. గవర్నమెంట్ మందులు వాడుతుంటే వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తే ఆయుర్వేదిక్ మందులు బాగుంటాయని చెప్పి సంవత్సరం నుంచి వాడుతుంటే ఇప్పుడు ఈ సెంటర్ కాడ 5-6 నెలల నుంచి డాక్టర్ రావడం లేదు. ఆ మందులు మాకు అందుబాటులో దొరకడం లేదు. మరి ఎవరు డాక్టరు ఎక్కడ పోయిండ్రు ఏం సంగతి మాకు తెలుస్తలేదు. మాకు మందులు దొరకడం లేదు. మీరు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకుంటలేరా? ఇంతవరకు ఆమె ఫోన్ నెంబర్ అడిగితే కూడా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. ఎవరిని అడిగినా కూడా ఏమో మాకు తెలియదు బాబు అంటున్నారు. ఖాళీగా మీరు వస్తున్నారు, మామూలుగా వెళ్ళిపోతున్నారు. వస్తున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాము. మాకు ఏంటంటే ఇప్పుడు చలికాలం వస్తే మామూలుగా సర్ది, ఎదగాలకము అన్నిటికీ మాకు మంచి పనిచేస్తున్నాయి మందులు. మాకు అందుబాటులో ఎవరు లేక మాకు లభ్యం అవడం లేదు. ఓకే, దీనిపైన ప్రభుత్వం స్పందించి ఇక్కడ దోమ మండలం లోపల ఆయుర్వేద వైద్యశాలని సక్రమంగా నడిపించే విధంగా చూస్తారని భావిస్తున్నాము. ఇక్కడ బాధితుల గోస కూడా ఇక్కడ విన్నారు కదా. ఓకే, T20 న్యూస్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకు తెరవడం లేదు కదా. ఎవరో ఇంతకుముందు ఒక ఆమె ఉన్నదంట డాక్టరు, ఆమె అయితే రావడం లేదు. అడిగితే మాకు ఎవరం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కాబట్టి మాకు ఏంటంటే తొందరలోన ఒక వేరే ఎవరినైనా మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ చేసి మాకు అందుబాటులో ఉంచగలరని. అన్న, ఇది మీ ఆయుర్వేద వైద్యశాల బంద్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? కనీసం 5 నెలల నుంచి అయితే నేను తిరుగుతున్నా. ఇక అంతకుముందు కూడా ఆమె మాకు అందుబాటులో దొరకలేదు. 5 నెలల నుంచి మాకు మందులే దొరకడం లేదు. 5 నెలల నుంచి తిరుగుతున్నారు, అయినా ఆఫీస్ బందే ఉంది. డాక్టర్ నంబర్ కూడా ఇవ్వట్లేదు, ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు సకాలంలో అధికారులు స్పందించి ఒక ఆయుర్వేద వైద్యశాలను ఓపెన్ చేయించి ఇక్కడ ఒక డాక్టర్ని నియమిస్తారని T20 న్యూస్ వాళ్ళం ఆశిస్తున్నాము. ఈ వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం T20 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.